ఆ! సో, దిస్ ఈజ్ చిన్ను అనమాట. సో, ఆ మాటలో అరటిపండు లెక్క జస్ట్ డోంట్ పట్టించుకోకండి. ఓకేనా? నన్ను ఫోకస్ చేయండి. నేను చెప్పే కథ ఫోకస్ చేయండి. ఆమె కూడా వింటా ఉంటది. ఓకే. సో, రీసెంట్‌గా ఢిల్లీ బాంబ్‌లో జరిగింది మనందరికి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. దేర్ ఆర్ సమ్ లెఫ్ట్ లిబరల్స్ అండ్ 2.5 ఫ్రంట్ అని ఉంటదనమాట. వాళ్ళందరిని మనోళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ టాకిల్ చేస్తూనే ఉన్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ నౌ వీ నీడ్ టు అండర్‌స్టాండ్ హౌ డిడ్ పోలీస్ కాట్ ఈ దొంగ నా కొడుకుల్ని, ఈ టెర్రరిస్ట్‌లని ఎట్లా పట్టుకున్నారనేది మనకు తెలియాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షాని మస్తు మంది బూతులు తిట్టారు. మస్తు మంది ఎగెయిన్స్ట్ ఉన్నారనమాట. ఆర్టికల్ 370ని ఎందుకు తీసేశారని. సో, ఇప్పటికి ఈ ఆర్టికల్ 370 తీసేయడం వల్లనే ఈ టెర్రరిస్టులు దొరికారు మచ్చేసి. సో, బేసికల్లీ ఏంటిదంటే బిఫోర్ ఆర్టికల్ 370 నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ జమ్మూ కాశ్మీర్‌లో ఆ ప్లేస్‌లు మొత్తం నువ్వు పోస్టర్‌లు గానీ, గోడ మీద పెయింటింగ్‌లో ఏదైనా రాసుకోవచ్చనమాట. బట్ ఆఫ్టర్ ఆర్టికల్ 370 యూ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఈ ఒకవేళ చేస్తే కనుక ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేయచ్చు. అరెస్ట్ చేస్తారనమాట పోలీసులు. ఆ రైట్స్ వచ్చేసినాయి ఆర్టికల్ 370 తర్వాత. నౌ ఆర్టికల్ 370 రిమూవ్ చేసేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పీస్‌ఫుల్‌గా నడుస్తుంది. బట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 మధ్యలో ఎవరో ముగ్గురు పోరగాళ్ళు జమ్మూ కాశ్మీర్ యొక్క గోడల మీద ఫ్రీ జమ్మూ, ఫ్రీ పాకిస్తాన్ ఇట్లాంటి ఎగెయిన్స్ట్ ఇండియా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారనమాట. పెయింటింగ్లు ఇవన్నీ వేసి. పోలీసులకి ఈ విషయం తెలిసింది. లోకల్ పోలీసులకు అక్కడ ఉన్న పోలీసులు. సో, ఏంది అసలు ఎవరు రాశారు ఇవన్నీ అని ఇన్వెస్టిగేట్ చేస్తే ముగ్గురు పోరగాళ్ళు బయటపడ్డారు. ఈ ముగ్గురు పేర్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఎందుకు చేశారురా అని పోలీసులు వాళ్ళ రూపంలో వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ ఇంట్రాగేషన్‌లో వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే దెన్ తెలిసింది ఏంటిదంటే వీళ్ళని ఇమ్రాన్ అని లోకల్ మౌల్వి అంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళ యొక్క ఇమాము వాళ్ళ దాంట్లో ఇమామ్ అనడం కంటే మద్రసాస్‌కి టీచింగ్ చేస్తారు చూసినావా వాళ్ళనమాట. ఆ పర్సన్ వీళ్ళని ఇన్స్టిగేట్ చేశాడు. అరే మీరెళ్ళి ఇట్లా పోస్టర్‌లు అతికేయండ్రా, మీరెళ్ళి ఇలా చేయండ్రా అని చెప్పేసి చెప్తే వీళ్ళు పోరగాళ్ళు వచ్చి చేశారనమాట. ఈ పోరగాళ్ళకి ఏమైనా ట్రాక్ రికార్డ్ ఉందా అంటే యెస్ ఇంతకుముందు స్టోల్ పెల్టింగ్‌లో గానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు పోరగాళ్ళు ఉన్నారు. సో, వీళ్ళు డేంజర్ ఫెలోస్. అండ్ ఈ మౌల్వీని తీసుకొచ్చి ఈ మౌల్వీని కూడా మనోళ్ళు ఇంట్రోగేట్ చేశారనమాట. మా ఇండిపెండెన్స్ కోసం అంటే ఇండియాలో ఉంటూ ఇండియా పార్ట్ అయిన జమ్మూ కాశ్మీర్‌ని మా ఇండిపెండెన్స్ కోసం మేము ఇట్లాంటివి రాయకూడదా అని చెప్పేసరికి పోలీసులకు కొంచెం చుర్రెత్తి ఏం చేశారంటే సరే నడువు అసలు నాకు ఇంట్లో ఒక పాడుబడ్డ ఫోన్ ఒకటి కనబడ్డది. వాడి యొక్క టెలిగ్రామ్ చాట్స్‌లో కనిపించింది ఏంటంటే అదీల్ అహ్మద్ రాతర్ అనేటోడితో చాట్ చేస్తున్నాడు అనమాట. వీడెవడు అనతంగ్‌లో ఉన్న ఒక పబ్లిక్ డాక్టర్ అనమాట. ఓకే. వీడింటికెళ్ళి వీడి యొక్క పబ్లిక్ డాక్టర్ యొక్క లాకర్ ఇవన్నీ సెర్చ్ చేస్తే దొరికింది ఏంటంటే వాడి లాకర్‌లో AK-47 గన్ దొరికింది. ఒక డాక్టర్ దగ్గర గన్ ఉంది. సో, వాడిని పట్టుకొచ్చారు. వాడు డాక్టర్ కాదనమాట. ఫేక్ డాక్టర్. దొంగ డాక్టర్ అనమాట. సో, వాడిని పట్టుకొచ్చి పోలీసులు వాడిని ఇంటర్‌గేట్ చేస్తే అప్పుడు విషయాలు వాళ్ళ టెలిగ్రామ్‌లో చాట్స్‌లో కూడా చెక్ చేస్తే అల్ఫలా యూనివర్సిటీ అక్కడి నుంచి అంటే శ్రీనగర్ నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్‌లో ఉన్న అల్ఫలా యూనివర్సిటీలో ఒకడి పేరు బయటకొచ్చిందనమాట. ముజామిల్ షకీల్ అనమాట. ఈ ముజామిల్ షకీల్‌ని సైలెంట్‌గా మనోళ్ళు వచ్చి సైలెంట్‌గా ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి మనోళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ ముజామిల్ షకీల్ అనేటోడు హి ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ దట్ యూనివర్సిటీ. వాడికి యూనివర్సిటీలో కూడా స్టే ఇచ్చారు. వాడు హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండడమే కాకుండా బయట ఒక రూమ్ తీసుకొని రెంట్‌కి ఉంటుండంట. హాస్టల్‌లో ఉంటున్నాడు, రూమ్‌కి ఉంటున్నాడు. బయట రూమ్‌లో ఏందా అని చెప్పేసి సైలెంట్‌గా మనోళ్ళు వెళ్ళి రూమ్ చూశారనమాట. ఇమీడియట్లీ ఇటువైపు ఒకవైపున డాక్టర్ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేశారు. ఇంకో వైపున వెళ్ళి రూమ్‌ని ఎతికారనమాట. Move! Clear the room! Sir, look here. We found the detonators and rifles. Get the radio. ఆ రూమ్‌లో 390 కేజీల అణు పదార్థాలు ఉన్నాయన్నమాట. అంటే బాంబు తయారు చేసే పదార్థాలు దొరికినాయి పోలీసులకి. సో, ఇది కాకుండా ఈ విషయాలు 390 కేజీలు దొరికినాయి కదా! ఇవన్నీ తీసుకొచ్చి సీజ్ చేస్తుంటే ఇంకొక పేరు బయటకొచ్చింది. ఉమార్ అని. డాక్టర్ ఉమార్ అనేటోడి పేరు బయటకొచ్చిందనమాట. వాడు రిలేటెడ్‌గా అబ్జర్వ్ చేస్తే వాడికి ఒక రూమ్ కూడా రెంట్‌కుందనమాట. ఆ రూమ్‌కి ఎతికితే వీడి దగ్గర 360 కేజీస్ దొరికితే వాడి దగ్గర 2900 అంటే 3000 కేజీస్ ఆఫ్ బాంబ్స్ దొరికినాయి అనమాట. మొత్తం RDXలు బాంబులు తయారు చేసే మెటీరియల్ దొరికినాయి అనమాట. రూమ్‌లో పెట్టి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టేట్‌కి తీసుకొచ్చి పేల్చేద్దామని బయట జనాల్ని చేద్దామని.
ఇంకో దీపావళి చేద్దామని ప్లాన్ అనమాట వీళ్ళకి. ఈ ఉమార్ అనేటోడిని పట్టుకునే టైంకి మనోడు ఒక కార్ వేసుకొని వెళ్ళి పారిపోయిండు అనమాట. ఫరీదాబాద్ నుంచి జంప్ అయిపోయిండు. ఇక్కడి నుంచి అసలైన కథ. వీడు ఎప్పుడు తప్పించుకున్నాడు? నవంబర్ 9th తప్పించుకున్నాడు అనమాట. నవంబర్ 10th మార్నింగ్ 8 o'clock ఆ టైంలో మన ఢిల్లీకి వచ్చేసాడు. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 3 దాకా మనోడు ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాడు అనమాట. తిరుగుతూ ఉన్నాడు. దెన్ 3 o'clockకి రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న ఒక మసీద్ దగ్గరలో ఆగి కార్ పార్కింగ్ చేసి 3 గంటలు ఏం చేశాడో తెలియదు అనమాట. మేబీ బాంబుని ఫిట్ చేయడానికి ట్రై చేశాడు, బాంబు సరిగ్గా ఫిట్టింగ్ కుదరలేదు, ఇవన్నీ తెలియదు అనమాట. సో మొత్తానికి వాడు బయటకు వచ్చేసాడు. ఆర్ ఎల్స్ ఇంకొక స్పెక్యులేషన్ ఏంటిదంటే మనోడికి వెయిట్ చేయమని కాల్స్ వచ్చి ఉంటాయి, లేకపోతే శాటిలైట్ ఫోన్ ద్వారా మనోడికి ఏమైనా కాల్స్ వచ్చాయా అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది అని చెప్పేసి కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే ఫైనల్లీ ఈ ఉమార్ రషీద్ రీసెంట్గానే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ ఉమార్ రషీద్ వాళ్ళ మమ్మీ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేస్తే బాంబ్ బ్లాస్ట్లో పేలింది కూడా ఈ ఉమార్ రషీదే. సో ఫైనల్లీ వాడు సూసైడ్ బాంబర్ కింద తేలిందనమాట. సూసైడ్ బాంబర్ కింద అయిపోయి ఎట్లాగో పోలీసులు పట్టుకుంటే కనుక లైఫ్ లాంగ్ టార్చర్ పెడతారు నన్ను, దీని బదులు నేను చచ్చిపోయి నాతో పాటు ఒక 8 మందిని తీసుకోపోదాం అని చెప్పి కార్లో వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ చేసుకొని చచ్చిపోయాడు అనమాట. నౌ ఇంత కష్టపడ్డ మన జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ ఆల్సో మన హర్యానా పోలీస్ అండ్ ఆల్సో మన ఏటీఎస్ అండ్ ఆల్సో మన ఎన్ఐఏ వాళ్ళు ఇంత కష్టపడి ఇంత యొక్క పెద్ద నెట్వర్క్ని మన వాళ్ళు క్రాక్ చేస్తే, లైక్ 2900 kgల యొక్క ఆర్డిఎక్స్ని మన వాళ్ళు పట్టుకొని అన్నీ సేవ్ చేస్తే, అందులో ఒక్క చిన్న లింక్ అయినా ఒక ఉమార్ గారు బయటకు వచ్చి ఈ బాంబ్ బ్లాస్ట్ చేశాడు అనమాట. ఓకే, మీకు ఒక వీడియో చూపెడతా చూడండి. ఇది జస్ట్ 10 grams ఆఫ్ అమోనియం నైట్రేట్ ఏం చేయగలుగుతుందో ఈ వీడియో చూపెడుతుంది. నౌ జస్ట్ ఇమాజిన్ 390 kgలతో పాటు ఆ 2900 kgలు కూడా వచ్చుంటే పరిస్థితి ఏంటి, బయటికి పేలుంటే పరిస్థితి ఏంటి. ఇంత సేవ్ చేశారు అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అంటారు. హౌ ఇస్ ఇస్ ఎ ఫెయిల్యూర్? నాకు అర్థం కాదు. ఈ లెవెల్లో డీప్ రూటెడ్గా ఇంటి దొంగని శివుడైనా పట్టుకోలేడు అంటారు. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరినీ పట్టుకున్నారు. ఓకే, ఒక్క పాయింట్లో కొంచెం తేడా వచ్చేసరికి యు ఆర్ సేయింగ్ దట్ హీ ఈస్ ఎ ఫెయిల్డ్ పిఎం అండ్ ఆల్సో ఈస్ ఎ ఫెయిల్డ్ హోమ్ మినిస్టర్. అమిత్ షా గారి యొక్క అబ్రిగేషన్, ఒకవేళ 370 అబ్రిగేషన్ జరగకపోయి ఉంటే ఈ విషయం దొరికేదా? ఇప్పటిదాకా బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉండేవి. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఏమనేది, ఇన్స్టెడ్ ఆఫ్ 8 people 80 people చచ్చిపోయారు, మోడీ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది. అండ్ స్టిల్ దే ఆర్ సేయింగ్ దే ఆర్ అగైన్స్ 370. ఇప్పుడు నేను పవర్లోకి వస్తే కనుక ఆర్టికల్ 370 నేను రిమూవ్ చేసేస్తా, ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తానంటుంది కాంగ్రెస్. గాట్ ఇట్. ఈ లెవెల్లో ఉంటాయి అన్నమాట వ్యవహారాలు. నక్సల్స్ యొక్క స్టాట్స్ ఓకే ఈ లెవెల్లో పడిపోతే యూ గైస్ ఆర్ సేయింగ్ దట్ హీస్ ఎ ఫెయిల్డ్ పిఎం. ఇంత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, ఇంత డెవలప్మెంట్స్ చేశారు, ఇవన్నీ చేస్తుంటే కనుక యూ గైస్ ఆర్ సేయింగ్ దట్ హీస్ ఎ ఫెయిల్. ఒక స్పెసిఫిక్ రిలీజియన్ యొక్క పీపుల్కి ఇండియాలో ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు. ఇండియాలో పుట్టి సొంత ఉప్పు తిని విశ్వాసంగా లేకుండా దే ట్రై టు కిల్ పీపుల్ అండ్ దీస్ ఆర్ ఫ్రికింగ్ డాక్టర్స్. ఇట్లాంటి టైమ్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ యునైటెడ్ మన గవర్నమెంట్కి మనం ధైర్యం ఇవ్వాలి మనం ఈ సిచ్యువేషన్. అలాంటిది యూ గైస్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ యూ గైస్ ఆర్ స్టేటింగ్ ఇట్ ఆల్ దిస్. క్వశ్చన్ చేయాలి ఎప్పుడు, ఏ విధంగా ఫెయిల్ అయినాము, ఎక్కడ లింక్ మిస్ అయింది. ఒకవేళ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఒకవేళ వాడు అక్కడ పోస్టర్లు పెట్టకపోయి ఉంటే మన బాంబ్ బ్లాస్ట్ జరిగేటివా? మన సెక్యూరిటీ ఇంటర్నల్ చెక్స్ ఎక్కడ దాకా ఉన్నాయి? వాడు పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 3 దాకా ఢిల్లీలో తిరుగుతున్నాడు, అంత ఆర్డిఎక్స్ కార్లో పెట్టుకుని తిరుగుతా అంటే ఎందుకు దొరకలేదు అంటే ఆబ్వియస్లీ మనం తిరుగుతూ ఉంటాం, పోలీసులు ఎప్పుడు చెక్ చేయరు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లైక్ టోల్ గేట్స్ దగ్గర బాంబ్ డిటెక్టర్స్ పెట్టడం, ఓకే ఆటోమేటిక్ బాంబ్ డిటెక్టర్స్ అనమాట. ఇమీడియట్లీ ఇట్లా చపకుందా లేదా అని తెలవడానికి ఇట్లాంటివి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందా? ఇట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ చెప్పాలి. అప్పటికి మన వాళ్ళు ట్రై చేశారు. లైక్ మధ్యాహ్నం ఒక పర్సన్ బాంబ్ బ్లాస్ట్ జరగక 6 గంటల ముందు మధ్యాహ్నం 12ంటికి ఢిల్లీ మెట్రో దగ్గర చాలామంది పోలీసులు ఆర్మీ పీపుల్ ఉన్నారు, ఎప్పుడు కంటే ఎక్కువ చాలామంది ఉన్నారు, ఏదో ఎతుకుతున్నట్టే కనిపించారు అని అన్నారు. 12 నుంచి ఎతుకుతూనే ఉన్నారు పోలీసులు, కానీ దొరకలేవాడు. ఇవన్నీ స్లిదరింగ్ స్నేక్స్ అనమాట. వీళ్ళు ఎట్లా పట్టుకున్నా జారిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ మౌలవీలు, ఈ మద్రాసాలు ఎందుకురా నాకు అర్థం కాదు, తీసిపడేయాలి ఇట్లాంటివి.
సో యా, దిస్ ఈస్ హౌ మన పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ కాట్ దీస్ పీపుల్ అండ్ మన టెర్రరిస్ట్లను పట్టుకున్నారు. అండ్ ఇవి కాకుండా షహీన్ షహీదా అని ఒక అమ్మాయి ఉందన్నమాట. ఈ అమ్మాయి లక్నోకి రిలేటెడ్ అమ్మాయి అనమాట. షీఈస్ ఆల్సో ఈ రిలేటెడ్గా దొరికింది, లక్నో రిలేటెడ్ అనమాట. సొంతం జమ్మూ కాశ్మీర్లోనే జరిగినాయి అనుకుంటే లక్నోకి కూడా వచ్చేసారనమాట. ఈ లెవెల్ డీప్ రూటెడ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన వీడియోస్ వస్తూ ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్ మచస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.